ప్రారంభ ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాశీర్వాదాలకు కర్తవయ్యున్న తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి, ఇదిగో ప్రభువా, మహోత్సవాల ప్రారంభ దినము అనగా నిన్నటి దినము మహాఘనమైనటువంటి కార్యమును జరిగించి ప్రారంభం మొదలుకొని ముగింపు వరకును ఆదియును అంతమునై ఉన్న నీవే తోడుగా ఉండి ఘనమైన వర్తమానములను అందించుటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, రాత్రి కాలమంతా ప్రాంగణము చుట్టూ దేవదూతలైన వారిని కాపుదలగా ఉంచి ప్రభువా, ఇదిగో ఎక్కువజామున మమ్మలను లేవనెత్తి ప్రభువా ధ్యాన కార్యమంతటిని ఘనముగా జరిగించి రెండవ దిన కార్యక్రమాన్ని ఘనముగా ప్రారంభించిన ఘనుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి, జరిగిన క్రమమంతటిని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. మా ప్రభువాధికారులైన వారికి ఆరోగ్యమును బలమును దయచేయండి. నేను ఇదిగోనైనా మా అధినేత అయిన ప్రెసిడెంట్ అయ్య గారిని మీ కృపతో నింపండి. ఇది నా వాక్య పరిచర్య కొరకు నేను ఇదిగో అధికారులు నిర్ణయించిన ప్రతి దైవజనుని పరిశుద్ధాత్మతో నింపి నేను వచ్చిన ప్రజలకు ఏ వర్తమానం అవసరమో నేనాటిది మీరే మీ ఆత్మతో వారిని నింపి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రభువా, నీకు స్తోత్రములు. నేను ఇదిగో ప్రభువా, నేను ఆకాశము వర్షించిందా నేల ఈనినదా అన్నట్లుగా విస్తారమైన జన సమూహమును ఈ మహోత్సవములోనికి నడిపించిన వాడవై ఉన్నావు. నిజమే మా తండ్రి. ఆ ప్రభువా, వాక్యములో మేము చూస్తే నేను ఇదిగో మనము జ్యేష్ఠుల సంగమునకును మహోత్సవములకును ఏబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును వచ్చిన వారమై ఉన్నామని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 23వ వచనములో తెలియజేస్తూ ఉన్నాం. అటు మహోత్సవాలను నైనా వరముగా మాకు అందించిన నీ ప్రియ కుమారుడు, మా ఆత్మీయ జనకుడు, మా తండ్రి గారిని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. నేటి కాల అధికారులైన వారిని బట్టి నిన్ను మహిమపరుస్తూ ఉన్నాం. మా ప్రభువా, నేను ఈ దిన కార్యమంతటిని మీ చేతులకి అప్పగిస్తూ ఉండగా మహిమార్థమై ఘనముగా నైనా మహోన్నతమైనటువంటి స్థితిని మీరే కనపరిచి నడిపించి ఘనతా కీర్తి ప్రభావాలు పొందుకొనమని త్వరగా వచ్చుచూ ఉన్నా యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామమున వేడుకుని ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మరణాత. అందరికీ మరణాతండి. ఇంతవరకు ప్రారంభ ప్రార్థన జరిగించిన రెవరెండ్ జి కృపావరం గారికి, మన కన్వీనర్ తరపున, సభల తరపున వారికి నిండు వందనాలు తెలియజేస్తున్నాం. మన మధ్యలోకి వచ్చినటువంటి ప్రెసిడెంట్ అయ్య గారికి అందరం కలిసి మరణా చెప్తాం. మరణాత. మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును మన రక్షకుడనై ఉన్న క్రీస్తు యేసు ప్రభు పరిశుద్ధ అమూల్య ఘనమైన నామమున కృపా సమాధానములు మనందరికీ సమృద్ధిగా తోడై ఉండునో గాక. ఆమేన్. దేవుని అత్యధికమైన కృపా కనికర వాత్సల్యమును బట్టి ఈ 2024వ సంవత్సరమున స్వేచ్ఛగా, స్వాతంత్ర్యముగా, సంతోషదాయకముగా, సమాధానకరముగా, సమాజముగా మనము సమకూడి దేవుని స్తోత్రించుటకు, ఆరాధించుటకు, ఆయన ప్రశస్తమైన ఆశీర్వాదములు ధారాళముగా అందుకొనుటకు మరి యొక్క గొప్ప మహోత్సవమును మనకు బహుమానముగా ప్రసాదించిన దేవదేవుని ఘనమైన నామమునకే కీర్తి, మహిమ, ఘనత కలుగునో గాక. ఆమేన్. అలాగే ఈ యొక్క ఘనమైన మిషనును సువర్ణ అక్షరముల ద్వారా సంపాదించుకున్న, సంప్రాప్తింప చేసుకున్న మన దైవజనుడు,
మన అధిపతి, మన జనకుడై ఉన్న దేవదాస్ అయ్య గారికి ఘనత కలుగునో గాక. ఆమేన్. అలాగే మరి ప్రతి మహోత్సవంలో మనం చెప్పుకుంటూ ఉంటాం, ఈ మహోత్సవ పందిరి వేదిక మీద కంటండి యేసుక్రీస్తు ప్రభువే దైవజనని తోడుకొని వచ్చి ఈ పందిరంతా చూపించి, దేవదాసు నీ పిల్లలని చూసావా, నీ పిల్లలు ఎంతమంది అయ్యారో చూసావా, ఆ వేళ నీ ఒక్కడవే నన్ను బాధపడ్డావు, కానీ నేను ఒంటరి వాడను, వృద్ధుడను, బలహీనుడను, చేతకాని వాడను, ధనము లేని వాడను, సామర్థ్యం లేని వాడను, నా వలన ఇది ఎలాగూ సాధ్యం అని అన్నావే. ఈవేళ నేను ఆ వేళ యువరాజు వలె, సైన్యమునకు యువరాజు వలె వెలుపలికి రమ్ము అన్నాను కదా. ఈవేళ నేను నీకు అనుగ్రహించిన సైన్యమును నీవు చూసావా అన్నప్పుడంట దైవజనం మనం చూసి ఎంతో మురిసిపోతారంటండి. కాబట్టి ఆయా పందిరిలోనికి వెళ్ళి దైవజనునికి ఆయాసం కలిగించు వారై ఉండక 11వ ఏట ఏర్పాటు బయలు మిషన్ గుంటూరుకి అరుదించింది. కాబట్టి 11వ అధ్యక్షునిగా నేను మీకు సెలవిచ్చే మాట ఏమనగా, దయచేసి నకిలీల జోలి వెళ్ళక అసలు సిసలైన 75 సంవత్సరములుగా నిరాటంకముగా దిగ్విజయముగా జరుగుచు ఉన్న ఈ సభా ప్రాంగణములో మీరెల్లరూ సదా ఏకీభవించి ప్రశస్తమైన, విశిష్టమైన, ఘనమైన, అత్యధికమైన, అమూల్యమైన దైవ ఆశీర్వాదములకు మీరందరూ వారసులు కావాలని మనసారా దైవజనుని బట్టి ఆకాంక్షిస్తూ మీ అందరికీ మనవి చేస్తూ, మరి అశేష భక్త జనముగా ఈ మహా పందిరిలో కూడి ఉన్న మీ అందరికీ పేరు పేరున బయలు మిషన్ తరపున, మిషన్ అధికారుల తరపున, గవర్నింగ్ బాడీ సభ్యుల తరపున, దైవ అభిషేక్తులు అందరి తరపున మరి ఒకసారి హృదయపూర్వక సుస్వాగతం, ఆహ్వానం పలుకుచు, మరి 2వ దినం సభలో ఏకీవించిన మనం ఇంకా 2 దినములు మన ముందు ఉండగా, మరి 4 స్తంభాలు ఎలాగూ ప్రతి నిర్మాణమునకు, అలాగే ప్రతి వస్తువు ఆధారం అయునుటకు మూలమో, అలాగున ఈ ఆశీర్వాద ఆధారమును బట్టి ఈ సంవత్సరమంతా కూడా మీ జీవితములలో సంతోషము, ఆనందము మెండుగా వికసించినట్లు, శోభిల్లునట్లు, అలాగే విస్తరించినట్లు దేవుడు తన హస్తఛాయ నీడలోనికి వచ్చిన మేమందరినీ బహుగా ఆశీర్వదించును గాక. ఆమెన్. కాబట్టి ఈ సభ చూస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు గుర్తొస్తుంటాయి అన్నమాట అండి. చాలా ఆనందం, చాలా ఉత్సాహం, చాలా అతిశయం మరి కలుగుతూ ఉంటుంది అన్నమాట అండి. కాబట్టి ఎంతటి ఐకమత్యత, ఎంతటి సమాధానం, ఎంతటి సఖ్యత మరి అక్కడ లభిస్తుందో అని మీరు ఒక్కసారి ఆలోచిస్తే, దైవజనుని బట్టి ఈ అమూల్యమైన అన్యోన్య సహవాసం మనకు సంప్రాప్తమైంది. కాబట్టి దేవదేవునికి, అలాగే మన జనకుడు దైవజనునికి సత్కీర్తి కలుగునో గాక. ఆమెన్. అలాగే ఆటలు ఆడుకున్నా, పాటలు పాడుకున్నా,
నాటకములు కట్టుకున్నా, నాట్యం ఆడుచు ముడియుచున్నా నీటుగా ఎవరికి కీర్తి? దేవునికే కీర్తి. కాబట్టి ఈ మహా సభలలో మనం చేయు ప్రతి కార్యము ద్వారా ఎవరికి కీర్తి కలగాలండి? దేవునికే. కాబట్టి మనం అన్నం తిన్నా, మనం కూర్చున్నా, మనం మాట్లాడుకున్నా, మనం బయటికి వెళ్ళినా, మనం లోపలికి వచ్చినా, మనం కానుక వేసినా, అలాగే మనం నడిచినా, మనం విన్నా, మనం చూచినా, ఈ కార్యములో, ఈ మహోత్సవాలలో ఏ చేత చేసినా ఎవరికి కీర్తి కలగాలి? దేవునికి కీర్తి కలగాలి అన్న అంశం మీరు గుర్తుంచుకొని దేవునికి కీర్తి కలుగులాగున మన సమస్త క్రియలు సఫలమగును గాక. ఆమెన్. పిల్లరా, ఈ యొక్క సభా ప్రాంగణములోనికి ఈ సభా ఉపదేశం అందించడానికి వచ్చే సమయమందు మా పెద్దలలో ఒకరంటూ ఉన్నారు, అయ్యగారు మీ యొక్క ఉపదేశం కొరకు అందరూ వేచి చూస్తూ ఉన్నారని. మరి ఏం మాట్లాడలా. అవునా బాబు, థ్యాంక్స్ అని చెప్పి మనసులో ఒక అంశం అనుకుంటా ఉన్నా. మరి మనసులో ఏదనుకున్నా వెళ్ళకక్కకుండలి నా బలహీనత అది. అందుచేత మనసులో నేను అనుకున్న ఆలోచన మీతో సరదాగా పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. అదేంటంటే, దేవా, కిరణ్ అనే వ్యక్తిని అమ్మగారుగా పుట్టింపక అయ్యగారుగా పుట్టించినందుకు నీకు స్తోత్రం అని మనసులో దేవుని తలంచుకొని స్తుతించా. ఎందుకంటే ఒకవేళ గనక ఈ వ్యక్తినే అమ్మగారుగా పుట్టించుంటే నవమాసములు ప్రసవం నొప్పులు పడుతున్నా నీ ప్రసవ నొప్పులు పక్కన పెట్టేసి నా ప్రసంగం చేసి వెళ్ళి అంటారేమో. అందుచేత మరి పిల్లలకి పాలు ఇవ్వాలన్నా నువ్వు ముందు ప్రసంగం చేయి, తర్వాత పాలు ఇచ్చుకోవచ్చు అంటారేమో. అందుచేత తిప్పలు లేకుండా మరి ఈ యొక్క మహోత్సవాల్లో ఉపదేశం చేయటానికి, ఉపచారం చేయటానికి ఒక పురుషునిగా నన్ను పుట్టించినందుకు ఈ సభలో ప్రత్యేకంగా దేవునికి మరణాతులు తెలియచేస్తూ, మరి మీకు ప్రేమ ఉంటుంది. అందుకే వాక్యములో ఉంటుంది, ఎవరికి ఎక్కువ అనుగ్రహింపబడునో వారి యొద్ద నుండి మనుషులు ఏం చేస్తారంట? ఎక్కువ ఆశిస్తారంటండి. కాబట్టి బాధ్యత అనండి, అధికారం అనండి, ఆధిపత్యం అనండి, అర్హత అనండి, మరి ఏమన్నా అనండి, ఎవరికి ఎక్కువగా ఇస్తారో వారి యొద్ద నుండి ఎక్కువగా మీరేం చేస్తారు? ఆర్జిస్తారన్నమాట అండి. కాబట్టి తప్పదు. మరి ఉపచారమైన, ఉపదేశమైన, ఏదైనా దేవుని మహిమ కొరకు చేయవలసిన బాధ్యత దేవుడు మనపై మోపిన వారై ఉంటూ ఉన్నారు. మరి పని చేసిన వారికి నేను పని చెప్పినా నేను సొమ్మిచ్చదా అన్నారు. కాబట్టి పని చెప్పిన ఆయనే పనికి కావలసిన శక్తి, పనికి కావలసిన ఆరోగ్యం, పనికి కావలసిన ఐశ్వర్యం, పనికి కావలసిన ఆలోచన శక్తి దయచేస్తూ ఉన్న ఆ మహనీయుడైన దేవునికే మహామహిమ, ఘనత, కీర్తి కలుగును గాక. ఆమెన్. దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది. మరి ఆ మాట ఏమనగా, మోషే యెషూరును దీవిస్తూ ఇలాగ అంటారు, యాజ్ దై డేస్ సో షల్ దై స్ట్రెంగ్త్ బి. నీ వయో పరిమితిని బట్టి దేవుడు నీకు సమృద్ధి అయ్యున్న శక్తి, బలం, జీవం దయచేస్తారని దేవుని మహాకృప. మరి ఇదే వేదిక మీద, మరి ఇదే పుల్పిట్ మీద మా నాన్నగారు మాట్లాడినారనమాట అండి. మరి ఇదే పుల్పిట్ ఇంచుమించు 30 సంవత్సరాలుగా వాడుతూ ఉన్న చరిత్రాత్మక పుల్పిట్ ఇది. మరి క్రీస్తు దేవాలయం ఉంటుందన్నమాట అండి. నాన్నగారు ఈ పుల్పిట్ని అక్కడ చేయించుకొని ఇక్కడ ఉంచుకున్నారు. ఈ మధ్యన సంఘం పెరగటం బట్టి క్రీస్తు దేవాలయానికి నేను వెళ్ళట్లా.
ఈ పుల్పిట్ కూడా వాడట్లా. మరలా మహోత్సవాలలోనికి వచ్చి మరి ఈ పుల్పిట్ మీద నించుని మరి నాన్నగారు ఏ ఉపదేశం ఏ పుల్పిట్ మీద మహనీయులు ఆ కాలం ముందు చేశాడో అదే పుల్పిట్ చూసి ఆ స్ఫూర్తులు జ్ఞాపకం వచ్చినాయి అన్నమాట అండి. అంతే తప్ప మరి ఏమీ కాదు. కాబట్టి ఈ పుల్పిట్ వాడే వారందరూ ఇది వేలం పాడ పెడితే 25 లక్షలు పోద్ది, అయినా పెట్టం, దాచిపెట్టుకుంటాం. ఎందుకంటే ఈ పుల్పిట్ ప్రతిష్టాత్మకమైనది. అందుచేత ఇక్కడ బోధించే ప్రతి వారు కూడా వారిని దృష్టిలో పెట్టుకొని వారు మన ముందున్న మన పితామహులు అన్న వివేచనతో విచక్షణతో ఈ పుల్పిట్ని తగు శ్రద్ధతో తగు యోగ్యతతో తగు బాధ్యతతో వినియోగించవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మరొక చిన్న సాక్ష్యం దేవుని మహిమార్థమై చెప్పక తప్పదు. ఇదే పుల్పిట్ మీద మా నాన్నగారు 2000 సంవత్సరంలో 29వ తారీఖు రాత్రి కొంచెం అపశృతులు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకెంతకాలం సభ చేయాలి, ఈ సభ చేయటానికి నాకు సామర్థ్యం సరిపోవట్లా, నాకు శక్తి సరిపోవట్లా, మరి నాకు వయస్సు కలిసి రావట్లా అని కొంత మరి నిరుత్సాహంగా మాట్లాడినప్పుడు బాధపడటం జరిగిందన్నమాట అండి. ఏంటబ్బా ఇట్లా మాట్లాడుతున్నారని. 2000 సంవత్సరం జనవరిలో ఆ మాటలు మాట్లాడాడు. ఏప్రిల్ 3వ తారీఖు దేవుని పిలుపు అందుకున్నాడు. 2001 సంవత్సరంలో ఏ కార్యమైతే నేను చేయలేను అని చెప్పి నాన్నగారు తనువు చాలించాడో ఆ కార్యం చేపట్టి కొనసాగించవలసిన బాధ్యత 27వ ఏట దేవుడు నా భుజంపై పెట్టాడు. ఇది చాలా గురుతరమైన బాధ్యత. నా అదృష్టం ఏంటంటే నాన్నగారు అధ్యక్షులుగా ఉండి వేదిక మీద ఉన్నప్పుడు కింద ఉండి ఆఫీసులో ఉండి వ్యవహారాలు చేసేవాడిని అన్నమాట అండి. దాన్ని బట్టి అనుభవం వచ్చింది. అలాగే 2001లో ఈ మహోత్సవ పందిరి ప్రారంభించే సమయమందు తెల్లవారుజామున మరి నేను సాక్ష్యం చెప్పాను అంతకుముందు, కోడి గురించి చెప్తున్నాను. తెల్లవారుజామున దేవదాసయ్య గారు కనపడ్డారనమాట అండి. 2001లో ప్రారంభమైంది ఈ ప్రస్థానం. దేవుని మహాకృపను బట్టి మరి ఆయన అత్యధికమైన ప్రేమ కనికరం బట్టి నాన్నగారు ఒక పుష్కరం ఈ మహోత్సవాలు జరిగించాడు. పుష్కరం అంటే 12 సంవత్సరాలు. దేవుని మహాకృపను బట్టి దైవజనుడు అన్న మాటను బట్టి మీరేం చేస్తారు, మీ పిల్లలు చేస్తారు. నిజమే, ఆ మహనీయుని యొక్క నోటి వాక్కు శుద్ధమైనది, శక్తి గలది, అది శాశ్వతమైనది. కాబట్టి ఆ వాక్కు చలవను బట్టి దేవుడు ఈ సంవత్సరంతో ఆయన కృపను బట్టి 2 పుష్కరాలు సభలు చేసే భాగ్యం దయచేశాడు. అందుచేత ఈ 2వ పుష్కర సభ 24వ ఏట జరుగుతున్న సభ కాబట్టి నేను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి సవాలుగా తీసుకొని జరిగించాలని కంకణం కట్టుకోవడం జరిగింది. మీ అందరి అద్భుతమైన మరి విరామము లేని ప్రార్థన విజ్ఞాపనలు బట్టి దేవుడు ఇంత పర్యంతం అద్భుతంగా సభ జరిగిస్తూ ఉన్నారు. ఇంకా అనేకమైన సభా సాక్ష్యాలు. ఇది వాక్య సందేశ సమయం కాబట్టి 29 మధ్యాహ్నం మీ అందరికి రిపోర్ట్ చెప్తాను. ఆ రిపోర్ట్లో అనేక అనుభవాలు మీతో పంచుకుంటా. ఆ అనుభవపూర్వకమైన రిపోర్ట్ మీకు వినుట వినోదంగా ఉంటుంది. మీకు అది చాలా విశ్వాస వృద్ధికి కారణాధారంగా ఉంటుంది. అది దేవుని చేసిన కార్యాలకు ఒక సాక్ష్యంగా ఆధారంగా ఉంటుంది. కాబట్టి తప్పక 29 మధ్యాహ్నం వరకు నిలిచి ఉండి ఆ రిపోర్ట్ కూడా ఆలకింపగలరని ఆశిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, సమయం అమూల్యమైంది.
దేవుని కృపను బట్టి ఈవేళ గడియారం ముందుకు నడుస్తుంది. అందుచేత సమయం సద్వినియోగం చేసుకొని ఆలస్యం లేకుండా వాక్య వర్తమానంలోనికి ప్రవేశిద్దాం. ఈదన్న వాక్య వర్తమాన అంశం ఈ సంవత్సరం అంకె. మరి 24 అనే అంకె రాసిన, 24 అనుమాట పలికిన, 24 అను అంకె విన్నా నా మనస్సులో పదే పదే మసిలి అంశం ప్రకటన గ్రంథములో దేవుని సింహాసనం ఎదుట ఉన్న 24 పెద్దలు. కాబట్టి సహజంగా ప్రకటన గ్రంథం చాలా తక్కువగా వివరిస్తూ ఉంటాను. అందుకు ఒక కారణం ఉంది, మీకు ఎప్పుడైనా తర్వాత చెప్తానండి. కానీ ఈ పర్యాయం ఈ 24వ సంవత్సరంలోని ఈ 27 రోజులుగా 24 అనే సంఖ్య మారుమోగుతూ ఉన్న తరుణంలో మీ అందరికీ 24 అను సంఖ్య, 24 సంఖ్యాకులై ఉన్న పరలోక పెద్దలు, వారి విధులు, వారి వస్త్రధారణ, వారి మహిమ, వారి ఘనత, ఇవన్నీ ఉన్న కాలములో దేవుని వాక్యములో నుండి మనం గ్రహించి ధ్యానం చేసుకుందాం. దేవుడు ఆనాడు పద్మస్ ద్వీపములో ఆత్మవర్షములో తన కౌగిట్లో రొమ్మును ఆనించుకున్న యోహాను భక్తుణ్ణి ఎలాగూ తన ఆత్మవర్షములో ఉంచుకుని తన వాక్ అందించాడో అలాగున వాక్ అందించు నాకు, వాక్ అందుకొని మీకు అట్టి ఆత్మ అభిషేకం మరొకసారి దేవుడు ప్రభువు మెండుగా సంప్రాప్తింపచేయలాగున చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మహిమా స్వరూపుడైన తండ్రి, మహిమాన్వితుడైన దేవా, మహిమతో కప్పివేయుటకు, మహిమ జీవులుగా మమ్ము మార్చుటకు, మహిమలోనికి చేర్చుటకు, మహిమలో సదా మీతో వసించుటకు ఈ మహిమాన్విత సభను మాకు మరి యొక్క బహుమానముగా అనుగ్రహించిన మహోన్నతుడు అయిన తండ్రి, మీవేవేళ కీర్తి ఘనత ప్రణామములు మీకు సమర్పిస్తున్నాం. పరలోక పరిశుద్ధులు దేవదూతలు విభవముగా మన చుట్టూ చేరి మసలుచుందురుగా అన్న దివ్య వాక్కు పరిపూర్ణంగా నెరవేర్చు ఈ యొక్క ఘనమైన వేదికను బట్టి, ఘనమైన ప్రాంగణమును బట్టి, ఘనమైన పందిరిని బట్టి మేము స్తోత్రిస్తూ కీర్తిస్తున్నాం ప్రభువా. ఎలాగూ సీనాయి కొండ మీదకు, హోరేబు కొండ మీదకు మీరు వేవేల దూతలతో పరిశుద్ధులతో అరుతెంపగా ఆ కొండ అంతా కూడా సాంద్ర మేఘముతో నింపబడి, అది పొగతో మహిమతో నింపబడి, దేవా ఉరుములతో మెరుపులతో సాంద్ర మేఘముతో నింపబడినప్పుడు ఇశ్రాయేలీయులు అన్నారు, మోషే మేము యెహోవా దేవుని స్వరం వినలేం, విని మేము జీవింపలేం, కాబట్టి నీవే మా పక్షంగా దేవుని వద్ద మాట్లాడి దేవుని సంగతులు మాకు చెప్పమని సెలవిచ్చాడు. తండ్రి, ఆ యొక్క అనుభవం సీనాయి అనుభవం కాక మమ్ము సియోను అనుభవంలోనికి తోడుకుని వచ్చి, దేవా సియోనులో మీరు ఆసీనులై ప్రేమతో మమకారముతో ఆప్యాయతతో మమ్ము ఆకర్షిస్తున్నారు. కాబట్టి చనువుగా మీ చెంత చేడి ఉన్నాం స్వామి. ప్రయాసపడి భారం ఇచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి దయచేస్తానన్నారు. కాబట్టి ఈ 4 రోజులు 4 స్తంభాల వంటి రోజులై ఉన్నవి మా జీవితంలో. కాబట్టి మాకు నిండు విశ్రాంతి, నెమ్మది, శాంతి, సమాధానము దయచేయమని దేవాయి సభలోనికి చేరిన ప్రతి ఒక్కరూ కూడా నూతన పరచబడి
తమ గ్రామములకు గృహములకు తిరిగి వెళ్ళగలుగు కృపను గ్రహించమని ప్రార్థిస్తున్నాం. దేవా, సమూయేలు గారు స్థాపించిన ప్రవక్తల పాఠశాలలోనికి చేరిన సౌలు ఎలాగూ ప్రవచించడం మొదలు పెట్టగా, సౌలును ప్రవక్తలలో ఒకడా అని ఇశ్రాయేలులో ఎలాగూ వాక్కు పుట్టెనో, అలాగే ఈవేళ కూడా చేరి వచ్చిన మమ్మందరినీ యాజకులుగాను ప్రవక్తలుగాను నీ కొరకు ప్రతిష్ఠితమైన జనముగాను రాజులుగాను మమ్మ తయారు చేయమని కోరుతూ మనవి చేస్తూ, దేవా, ఆనాడు యోహాను భక్తుణ్ణి పద్మస్ ద్వీపములో పరవశములోనికి చేసుకున్న మీరే ఈ సమయమున మమ్మును కూడా అట్టి పరవశములో లేసమంతైనా పరవశం, ఉత్సాహం, సంతోషం, సంభ్రమం సంప్రాప్తింపచేయమని మన ప్రభువును, మన రక్షకుడును, మన ప్రధాన కాపరియు, మన ప్రధాన అధ్యక్షుడునై ఉన్న యేసు స్వామి పరిశుద్ధ పావన నామమున వినయముతో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మహిమాన్వితుడు అయిన దేవదేవుని దీవెనలు ఆయన సభా ప్రాంగణంలో చేరిన మనందరికీ సమృద్ధిగా తోడై ఉండును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. సిద్ధపరచితిని నీ కవి ఎన్నో సినిమాగా చూపించెదను, సిద్ధపరచితిని ఎన్నో నీ కవి సినిమాగా చూపించెదను. వాగ్దానగా వర్తింతువు గనుక ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 2, 3, 10, 11 వచనాలు. ప్రకటన గ్రంథం 4, 2, 3, 10, 11. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనము నందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుసు సింహాసనమును ఆవరించి ఉండెను. 10, 11. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండువాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయములో పద్మస్ ద్వీపములో ఉన్న యోహాను గారికి యేసుక్రీస్తు ప్రభువు అగుపడి తన మహిమను ప్రత్యక్షపరచి 2, 3 అధ్యాయాలలో దీపస్తంభములు అనగా సంగముల మధ్య సంచరించుచు ఉన్న యేసుక్రీస్తు ప్రభువే 7 నక్షత్రములను గూర్చిన మర్మమును చేతపట్టి దీపస్తంభముల మధ్య సంచరించుచు ఉన్న సంఘ నాయకుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభువే 7 సంఘాలతో చెప్పవలసిన సంగతులు అన్నీ కూడా 2, 3 అధ్యాయములలో సంఘ నాయకుడు సంఘ బిషప్ అయి ఉన్న యోహాను గారికి సందేశం ఇచ్చి ఆ సందేశమును 7 సంఘాలకు అందింపవలసిందిగా దేవుడే ప్రభువే ఆజ్ఞాపిస్తూ ఉన్నారు.
4వ అధ్యాయం 1వ వచనములో అమాంతముగా పరిణామాలు, పరిస్థితులు అన్నీ కూడా పరివర్తన చెందుతూ ఉన్నాయి. యోహాను గారు వెంటనే దిగ్గున ఆయన ఆత్మవశుడైపోయాడు అన్నమాట అండి. మరొకసారి ఆత్మవశములోనికి ఆయన వెళ్ళిపోయి ఆత్మలో పరవశిస్తూ అమాంతముగా పరలోకములోనికి కొనిపోబడ్డారంటండి. పరలోక దేవుని థ్రోన్ రూమ్ అనగా పరలోకపు గద్దె యొద్దకు యోహాను గారు తీసుకుని వెళ్ళబడ్డాడు. అందుకే మనం ఏమంటామంటే ర్యాప్చర్ అంటాం. ర్యాప్చర్ అనగా అమాంతముగా కొనిపోవుట. యోహాను గారు ఎంత అమాంతముగా వెళ్ళిపోయాడో అనే సంగతి కొంచెం పనులు చేసుకుంటూ ఖాళీ ఉన్నప్పుడు ఆలోచన కలిగి ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు, పిల్లరా, మన క్రిస్మస్ కాలం ముందు పాడుకుంటాం, అన్ని లోకములకు అవతల ఉన్నత లోకాన దేవుడు సన్నుతులు కొంటూ ఉన్నారని దైవజనులు మనకు దేవదాసయ్య గారు రాశాడు. కాబట్టి దేవలోకము అన్ని లోకాలకు ఉన్న పై లోకము. పిల్లరా, వాయుమండలలో ఉన్న సమీప దీపమే బహుశా చంద్రుడు. నాసా ఆస్ట్రోనాట్స్ ఆగస్ట్ 2023లో సమీప దీపమై ఉన్న చంద్రమండలానికి ఒక రాకెట్ పంపించారంటండి. ఇది సమీపముగా ఉన్న ఒక గోళం, గోళాల్లో ఒక గోళం. ఈ నాసా ప్రయోగించిన ఈ యొక్క మిషన్, మూన్ మిషన్, ప్లూటో అను ప్లానెట్ మీదుగా అంతరిక్షంలోకి వెళ్ళి చంద్రమండలానికి వెళ్ళి చంద్రమండలంలో నిలబడుటకు, చంద్రమండలంలో దిగుటకు పట్టిన టైం 3 రోజులు, అంటే 72 గంటలు. ఇంకో విధంగా చెప్పాలంటే 75 గంటలు పట్టిందంటండి. ఈ అంతరిక్షంలోనికి వెళ్ళిన రాకెట్ ప్రయాణం చేసిన స్పీడ్ 5364 కిలోమీటర్స్ పర్ అవర్. మీ అందరికీ తెలుసు, మన వాహనాలు అత్యధికంగా స్పీడ్ పోతే ఎంత స్పీడ్ వెళ్తాయి? 140. కానీ ఈ స్పేస్ మిషన్లో వెళ్ళిన ఈ యొక్క శాటిలైట్ అనండి, లేకపోతే స్పేస్ ఎయిర్ క్రాఫ్ట్ అనండి, వెళ్ళిన స్పీడ్ 5364 కిలోమీటర్లు పర్ అవర్. విమానం 300 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తుంది. కానీ ఇది 5364 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళిందంట. అంత స్పీడ్లో వెళ్ళి చంద్రమండలానికి వెళ్ళుటకు పట్టిన టైం 3 రోజులు. అంటే చంద్రమండలమే 3,87,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ లెక్కలో చూసుకుంటే దేవలోకం ఎంత దూరంగా ఉంటుందో మీరు ఆలోచించుకోండి, మీరు లెక్కలు వేసుకోండి. ఆ దేవలోకానికి, దేవుని సింహాసనము యొద్దకు యోహాను గారు ఆత్మవశునిగా ఎట్లా వెళ్ళారంటండి? వెంటనే వెళ్ళిపోయారంటండి. అందుకే దైవజనులు రాస్తారు, ఏలియా ఎహెస్కేలు ఫిలిప్పు ఎగిరి ప్రయాణము గమనించండి. గ్రక్కున కొనిపోవుట కష్టం. గ్రక్కున అనే మాటే బోల్డ్ టైం పడుతుంది.
ఈ గ్రక్కున అనే టైం ఎంత అంటే సెకండ్లోని 11వ భాగం. మనమందరం ఆకాశ మండలములోనికి కొనిపోబడు కాలమానము సమయమే రెప్పపాటులోని 11వ భాగం. బహుశా యోహాను గారు కూడా అంత స్వల్ప, బహుశా ఇంకంతకంటే మైన్యూటెస్ట్ మినిట్ ఉండదేమో, సెకండ్ ఉండదేమో, అంత తక్కువ కాలమానములో దేవలోకమున కొనిపోబడినప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటండి? అంత మహానుభావుడో చూడండి. పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్య, కాంత, పద్మ రాగములను పూరినవాడు. కాబట్టి ఆ దృశ్యం ఎలాగూ వర్ణించాలో బహుశా యోహాను భక్తునికి మాటలు రావట్లేదేమో అనిపిస్తూ ఉన్నది ఈ వర్ణన చూస్తూ ఉన్నప్పుడు. తరువాత సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. చూడండి, అమోఘమైన ప్రకాశమానమైన తేజస్సుతో నిండిన సింహాసనం, దాని చుట్టూ ఎంతమంది అంటండి? 24 పెద్దలు కూర్చున్నారంటండి. అలాగే ఆ సింహాసనం ముందు 4 జీవులు ఉండెను. 24 సింహాసనములు ఉండెను. ఆ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని, ఈ ఒక్కొక్క వర్ణన, ఈ వర్ణనలో ఉన్న వాస్తవిక స్థితి, ఈ వర్ణనను బట్టి మనం అలవరుచుకొనవలసిన గుణగణాలు ఏమై ఉన్నవి అన్నది ఈవేళ మన ధ్యానాంశమై ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఉండవలసిన సంఘం, ఈ లోకములో జీవించు సంఘం లోక కార్యములను లొక్కు చేయవలసిన సంఘం అయ్యుంటూ ఉన్నది. అందుకే దైవజనుడు రాస్తారు, లోక కార్యములెల్లా నీ కార్య దాటికి లొక్కే. అంటే నీ కార్య దాటికి ఏ లోక కార్యమైనా ఏమైపోవాలా? లోబడిపోవాలా. కానీ సంఘము ఈవేళ ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే సంఘమే లోకానికి లోకువైపోతున్నది. అందుకే నా మట్టుకు నేను బహిరంగంగా చెప్తూ ఉన్నా, ఈ మహావేదిక మీద, ఈ ఘనమైన మహిమ వేదిక లోకులతో లోపాలకు లోను కాకుండా, లోపాలు గల లోకులను ఈ పరలోకపు పీఠం మీదకు వీలైనంత వరకు రాకుండా అడ్డుకోవాలన్నది నా ప్రయత్నం ఈ సంవత్సరం. ప్రార్థన చేయండి దేవుని బిడ్డలారు. ఎందుకంటే లోకానికి మనం లోకువు కాకూడదు, కానీ లోకమే మనకేమవ్వాలా? లోకైపోవాలా, లోకువైపోవాలా. కాబట్టి ఈ కాల సంఘాలు లోకములో ఉన్న వాటిని అలవరుచుకొనొచ్చు ఉన్న తరుణములో బైబిల్ మిషన్ వారమై ఉన్న మనము ఈ 24 పెద్దలకు ప్రతిబింబములు, పెద్దలకు మాధురులు, పెద్దలకు ప్రతినిధులు అయ్యున్నారు. కాబట్టి ఈ లోక పెద్దలను అనుసరింపక, ఈ లోక మర్యాదను పాటింపక, ఉత్తమమును, అనుకూలమును, ప్రశస్తమును అయ్యున్న దేవుని చిత్తము ఏదో తెలుసుకొని ఆ చిత్తానుసారముగా మీరు నడుచుకోండి అని దేవుని వాక్యం పౌలు గారి ద్వారా రోమా 12:1 ప్రబోధిస్తూ ఉన్న సత్యం మనకు విదితం. కాబట్టి ఏ చిత్తం తెలుసుకోవాలి అనగా ఉత్తమమైన, రెండవది
అనుకూలమును అయ్యున్న, మూడవది సంపూర్ణమును అయ్యున్న దేవుని చిత్తము కొరకు కాంక్షించి ఆ చిత్తము గైకొనుటకు మన సంఘమైన మరి ఏ సంఘమైన ప్రయత్నించాలి, కానీ లోకముతో మమేకము కాకూడదు. అందుకే దైవజనులు విలవెలా బలబలా మలమలా అని వేదన పడతారు. ఏమని? లోకముతో నీ సంఘము ఏకమాయను, ఏమి చేతును? గమనించండి, నీళ్ళలో పాలు కలిసినా, పాలలో నీళ్లు కలిసినా, పాలు నీళ్లు వేరు చేయుట అసాధ్యం. అలాగుననే లోకముతో సంఘము కలిసిన, సంఘములోకి లోకము కలిసిన, మరలా లోకమును సంఘమును మనం ఏం చేయలేమో వేరు చేయలేము. కాబట్టి ఈ లోకపు పెద్దలను అనుసరింపక, ఈ లోక పెద్దల వలె బౌన్సర్లని, ఎస్కాట్లని, అలాగే రాజకీయాలని, కోట్లని, ఇంకేదో అనుసరింపక మనం ఎవరిని అనుసరించాలంట? 24 పెద్దలు. ఆ 24 పెద్దలే ఈ 24వ సంవత్సరమునందు మిషన్ పెద్దలకైనా, సంఘ పెద్దలకైనా, మరి ఏ క్రైస్తవ సంఘ పెద్దకైనా ఆ పెద్దలు ఎవరంటండి? ప్రతినిధులు. కాబట్టి త్వరగా మనం సమయం సద్వినియోగం చేసుకుంటూ, వీరు ఎవరు అనగా పరిచారకులలో, దేవుని పరిచారకులలో ప్రముఖులై ఉన్న 24 పెద్దలు. వీరు ఎక్కడ ఉన్నారు? సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. అలాగే ఈ పెద్దలు ఏమి ధరించాడు? తెల్లని వస్త్రాలు ధరించాడు. బఫూనుల్లాగా కాషాయ వస్త్రాలు కానీ, బులుగు వస్త్రాలు కానీ, లేకపోతే నల్ల వస్త్రాలు కానీ ధరించాల. ఏ వస్త్రాలు ధరించారంటండి? తెల్లని వస్త్రాలు ధరించాడు. అందుకే ప్రకటన గ్రంథంలో దైవజనులు రాస్తారంట, అంత్యక్రీస్తు అంట రంగురంగుల బట్టలు వేసుకుంటాడంటండి. కాబట్టి రంగురంగుల బట్టలు వేసుకోవద్దు అంటున్నాడు. కాబట్టి కొంతమంది పులిని చూసి ఏం వాత పెట్టుకుందంట? నక్క వాత పెట్టుకుందంట. నక్క ఎప్పటికీ పులి కాదు, నక్కకి వాతలే మిగులుతాయి. కాబట్టి ఈ లోకములో నక్క వాతలు లేక పులి వాతలు పెట్టుకున్న నక్కలు చూసి మేము ఆ వాతలు పెట్టుకోవాలని, వాతలు ఎవరు పెట్టుకుంటారు? వాతలు ఎవరు పెట్టారు? వాతం ఎక్కువైతే వాతలు పెట్టాలంట. అయ్యగారు చెప్పాడు. వాతం పెరిగితే ఏం పెట్టాలంట? వాత పెట్టాలంట. ఈవేళ పిల్లకాయలను చూస్తామంటే రాత్రిపూట అదే గస్తీ గాయటమే సరిపోయింది. చుట్టూ 11 అయింది, 12 అయింది, తిరుగుతూ ఉన్నారు బయట. ఇవాళ ఏం చేయాలనుకుంటున్నామంటే, ఇట్లా పిల్లకాయలు బయట తిరిగితే ఒక అట్ల కాడ ఎర్రగా కాసి ఈ పంజాబీలు చేసుకున్న పోకిరి పిల్లకాయలు ఏమైనా కనపడితే, దమ్మా స్వీటీ కమ్ 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 నియర్ అని పెట్టి రప్పించి కాలుకు చేతికో వాత పెడితే అంట. కాబట్టి ఈవేళ పిల్లకాయలకి ఏం ఎక్కువైపోతుంది? వాతం ఎక్కువైపోతుంది. ఏం పర్లా వాత పెట్టండి దేవుని బిడ్డలారా. కాబట్టి పెద్దలు అన్నవారు ఏం చేయకూడదు? వాతలు పెట్టుకోకూడదు. తెల్లని వస్త్రములు ధరించి తమ తరల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. మొదటి వర్ణన తెల్లని వస్త్రములు. దేన్ని దర్శనం? తలల మీద సువర్ణ కిరీటం. మూడవది సింహాసనమందు ఆసీనుడై ఉన్న దేవదేవుని ముందు వాడు ఏం చేశారంట? కూర్చున్నారంట. ఒరే బాబు, ఎంత గరానా అండి!
పెద్దల ముందు ఎవడైనా కూర్చోగలరా? కూర్చోలేడు. కానీ వీడేం చేశారు? కూర్చున్నాడు. ఇంకా ముందుకు వెళ్తే 4, 10, 11, 24 పెద్దలు సింహాసనం ఆసనుడై ఉన్న వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు. వీడియో. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. అదిగో చూడండి, సాగిలపడి పెద్దలైన వారు సింహాసనముల మీద నుండి లేచి సాగిలపడి తమ కిరీటములను దేవుని పాదాల యొద్ద పెట్టి, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనరుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట పారవేసుడి. మరి నేను చెప్తాం అనుకున్న ప్రసంగికులకి మరి మిగతా అధికారులు ఏమనుకుంటారని భయం వేసింది. ఏంటంటే, అయ్యా నీకు దండం పెడతా, ప్రెసిడెంట్ అని పేరు ఎత్తబాక, కిరణ్ బాబు అనే పేరు ఎత్తబాక, కావాలంటే ప్రార్థన చెయ్యి నా కోసం. మిగతా ప్రసంగికులు మీకు ఇష్టమైతే చేయండి, పెద్దలకు ఇష్టమైతే నాకు సంబంధం లేదు, మా పేరు ఎత్తబాకండి. ఎందుకంటే ఆ పెద్దలే ఏం చేశారంట? తమ అధికారమును, తమ వైభవమును, తమ అధికారమునకు సూత్రమై ఉన్న కిరీటమును సింహాసనం ఎదుట సరెండర్ అంటే అప్పగించి వేశాడు, సమర్పించి వేశాడు. ఇంకా పెద్దలన్న వారే ఏం చేస్తూ ఉన్నారు? సాగిలపడి సింహాసనమందు ఆసీనుడై ఉన్న వాని వద్ద ఏం చేస్తున్నారంటండి? నమస్కారం చేస్తూ ఉన్నారు. కాబట్టి నాకు ఆశ్చర్యం కలుగుద్ది. మరి వేదిక పైకి ఏదో రెస్టారెంట్ మీదలాగా వచ్చేస్తారు యాజకులు. కాబట్టి మన దేవుడు ఎవరంటండి? దహించు అగ్ని. మీరు నమ్మరు, ఇప్పటికీ కూడా సుమారు 24 సంవత్సరాలు ప్రతి మహాసభ వేదిక ఎక్కుతున్నా. వేదిక ఎక్కినప్పుడు గుండె లబ్డబ్ 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 కొట్టుకుంటుంది అన్నమాట. కాసేపు అందుకే కూర్చొని మంచినీళ్ళు తాగుతా. కాబట్టి ఈ వేదిక యొక్క మహాత్యం ఏంటో అనేక అనుభవాలు చూసి నాకు తెలుసు. బహుశా మీకు ఎంతమంది తెలుసు నాకు తెలియదు. ఆ మాటలు చెప్తే ఇంకెవరు వేదిక ఎక్కరు, ప్రసంగాలు కూడా చేయరు. అది నా భయం. అందులో మనసులో దాచుకున్నా, బయట పెట్టినానమాట. అంత రహస్యం, అంత విశిష్టమైన వేదిక ఈ మహోత్సవ వేదిక. నా అనుభవంలో నేను చెప్తున్నా, నాన్నగారి కాలం నుంచి ఇంచుమించు ఒక 30 ఏళ్ళ నుంచి వేదిక చూస్తున్నాను. మరి నాన్నగారి దగ్గర ఉన్నప్పుడు కొన్ని ఫోటోలు కూడా మీరు చూపిస్తా. రిపోర్ట్ నేనే తయారు చేసేవాడిని. కింద నుంచి నేనేమో చెప్పేవాడిని తప్ప పైకి ఎక్కేవాడిని కాదు. రారా అంటే వద్దు, నేను రాను, భయం. మొత్తం మీద ఎట్టకేలకు నేను చదువుకునేటప్పుడు ఒక్కసారి ఆదివారం ఆరాధన వచ్చింది. అప్పుడు నిలబడి ఒక్క వాక్యం చదివా, పరుగో అంతే. దేవుని బిడ్డలారా, వీరు సింహాసనాసీనుడై ఉన్న దేవుని ఎదుట సాగిలపడి తమ అధికారమును సరెండర్ చేసి సమర్పించి వేసి, పిల్లరా వారు సృష్టికర్త అయిన దేవునికి ప్రస్తుతి, ఘనత, కీర్తి ఆరోపిస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వీళ్ళెవరనగా సింహాసన ఆసీనులు, ప్రభుతో పాటు పాలన, ఆధిపత్యం, అధికారం గలవారై ఉన్న అధిపతులు, సదా పాలించు అధికారులు మరియు ప్రతినిధులు అని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, వీరు ప్రభుతో కూడా కలిసి పాలించుటకు అధికారము గలవారు. ఎంత గొప్ప స్థితి! దేవుని బిడ్డలారా, ఈ విషయాలు ప్రకటన 2, 26, 27, ప్రకటన 5, 10, 20, 24, మత్తయి 19, 28, లూకా 22, 30 ఈ వాక్య భాగాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే దైవజనులు దేవదాసయ్య గారు రాస్తారు,
పెండ్లి విందునందు వధువు పీఠముని చెంత నుండు. రక్షకానా వందనాలు శ్రీ రక్షకానా వందనాలు. కాబట్టి పెద్దలు అనే మాట గ్రీక్ భాషలో బైబిల్లో ఏమని రాయబడిందంటే ప్రెస్బోటిరోస్. తప్పుకు ఉచ్చరిస్తే మన్నించండి. దీనిని ఇంగ్లీష్లో ఏమంటామంటే ప్రెస్బిటర్స్, అంటే పెద్దలు. అందుకే విదేశాలలో ప్రెస్బిటర్స్ మిషన్, ప్రెస్బిటర్స్ చర్చ్ అంటే పెద్దల సంఘం, పెద్దల సమాజం అని రాయబడి ఉంటుంది. ప్రెస్బిటర్స్ అనగా గ్రీక్ భాషలో పెద్దలు. వీరు ఎవరు అనగా మొదట ధవల వస్త్రధారులు. అందరూ దయచేసి అనండి ఒకసారి, ధవల వస్త్రధారులు. ఈ ధవల వస్త్రాలు ఎవరు ధరించటకు అర్హులు? ఈ ధవల వస్త్రధారులు ఎవరు? దేవుని వాక్యమే మనకు పరిష్కారం తెలియజేస్తుంది. ప్రకటన 3:5 ఎవరు అనగా జయించువారు తెల్లని వస్త్రములు ధరించుదురు. ప్రకటన 3:18 కాబట్టి నీవు ధరించుటకు తెల్లని వస్త్రములను, నీ కనులకు కాటికను, నీ దిశమల సిగ్గు అగుపడు నిమిత్తం నా యొద్ద వస్త్రమును నీవు కొనుక్కొనుమని నేను నీకు సలహా ఇస్తూ ఉన్నానని లవోదికీయ సంఘ విషయంలో యేసుక్రీస్తు ప్రభువో మాట్లాడుతూ వేదన పడుతూ బ్రతిమాలుచున్నారన్నమాట అండి. అలాగే ప్రకటన 19:8 బట్టి ఈ ధవల వస్త్రములే నీతి వస్త్రములు. మొదటిది విజయ వస్త్రములు, రెండవది ప్రభు ఇచ్చు వస్త్రములు, మూడవది నీతి వస్త్రములు అని మనం చూస్తూ ఉన్నాం. మీ అందరూ కూడా తెలుసు, ఏమనుకోబాకండి, డాక్టర్లు తెల్ల వస్త్రాలు ధరిస్తారు, లాయర్లు నల్ల వస్త్రాలు ధరిస్తారు. నలుపు ఏ లోపమైనా తీసేసుకుంటుంది, తెలుపు ఏ లోపాన్ని తీసుకోదు, ఏ లోపమైనా ఏం చేస్తుంది, చూపించేస్తుంది అన్నమాట అండి. కాబట్టి ఉదాహరణకు కొంచెం ఈ బట్ట మాసినాక తెలుపు ఏం చేస్తుంది, నువ్వు మలినం అయిపోయావు, పో పక్కకు పో అంటది, బట్ట తీసి అంటది. కానీ నలుపు ఏం చేస్తుంది, ఏదైనా పులుముకుంటుంది. నలుపు ఏ మాలిన్యమైన పులుముకుంటుంది, తెలుపు ఏ మాలిన్యమును అంటించుకొనలేదు. అంటించుకుంటే వెంటనే ఏమైపోతుంది, కనబడిపోతుంది. అందుకే డాక్టర్లు అయిన వారు తమ వస్త్రాలు శానిటైజ్ చేసుకొని మరి శుభ్రంగా ఉండుటకు తెల్లని వస్త్రాలు ధరిస్తారు. ఆపరేషన్ చేసేటప్పుడు ఏం చేస్తారు, రంగు బట్టలు వేసుకుంటారు. ముందుకు వెళ్దాం. ఈ యొక్క నలుగురు పెద్దలకు కిరీటములు ఇవ్వబడినాయి. ఈ కిరీటములే ఆధిపత్యానికి, అధికారానికి నిదర్శనములు అని మనం చూస్తూ ఉన్నాం. ఈ కిరీటములు కూడా దేవుని వాక్యములో వాగ్దానము చేయబడినవి ఉన్నవి. ప్రకటన 2:10 జీవ కిరీటం. అలాగే 3:5లో మనం చూస్తే అక్కడ కూడా మరి ఈ జీవ కిరీటమే మనకు కనబడుతుంది. తర్వాత మరి 3:21 నేను జయించి నా వేస్ట్ రత్నం గారు సహాయం చూసుకోండి, వాళ్ళు వేస్ట్ చేస్తున్నారు, ముందే చెప్పాను వేస్ట్ త్వరగా. నెక్స్ట్ మనం చూస్తే 2 తిమోతి 4:8 నీతి కిరీటము. అలాగే యాకోబు 1:12 జీవ కిరీటము. పిల్లరా, ఇంకా చాలా కిరీటాలు ఉన్నాయి, కానీ వీరు విజయనాథులు, వీరు విజయము
సంపాదించిన వారు కాబట్టి విజయులకు బంగారు కిరీటం. రెండవది, నీతిపరులకు బంగారు కిరీటం. మూడవది, ఈ యొక్క కిరీటమే జీవ కిరీటం అని మనం చూస్తూ ఉన్నాం. అలాగే 1 పేతురు 5:4 మనం చూస్తే వాడబారని కిరీటం. వీరు నిత్యత్వములో పాలకులు కాబట్టి వీరి కిరీటాలు మాసిపోయేవి కావు, కానీ వీరి కిరీటములు శాశ్వతమైనవి. అందుచేత వాడినా కానీ ఇవి మాసిపోనివి, అందుకే వాడబారని కిరీటములు అని రాయబడి ఉంటూ ఉన్నాయి. పిల్లరా, ఇంతవరకు మనం ఆలోచించింది నెంబర్ 1, వీళ్ళు ధవల వస్త్రదారులు, వీరు సింహాసన ఆసీనులు, వీరు కిరీటదారులు, వీరు పరిశుద్ధులు, పాలకులు, పెద్దలు, విజయవంతులు, నీతిపరులు, యథార్థవర్తనులు అని మనం చూస్తూ ఉన్నాం. వినండి, నీతి 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 అని మనం పదే పదే మాట్లాడుతూ ఉన్నాం. నీతి అంటే ఏంటి తప్పకుండా మీకు చెప్పి తీరాలి. ఈ నీతి అనేది ఏంటో చెప్పడానికి త్వరగా ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఒకనొక ఊరిలో ఒక టైం షాప్ ఉండేదంటండి, ఒక గడియారాల కొట్టు ఉండేదంట. ప్రతి వాడు ఉదయాన్నే ఆ గడియారం, నా ముందు గడియారం ఉంది, అది పని చేయట్లేదు లేండి, నేను వస్తేనే పని చేయదు అది. ఆ గడియారం చూసుకుంటా టైం పెట్టుకొని వెళ్ళిపోయేవాడు అంటండి. ఈ గడియారం కొట్టేవాడికి వీడి మీద ఒకరోజు డౌట్ వచ్చింది. వీడేంటబ్బా రోజు నా కొట్టు ముందు నించొని షో కేసులోని గడియారాలు చూసుకొని ఆ గడియారాలు టైం పెట్టుకొని వీడు అక్కడికి వెళ్తాడు అని వీడు ఉండబట్ల ఒక రోజు ఆపి అడిగాడంట, రే నువ్వు రోజు నా గడియారం కొట్టులోకి వచ్చి ముందు నించొని టైం పెట్టుకొని వెళ్తావు, నువ్వు ఎవరివి అంటే ఆడన్నాడంట, రే నీ గడియారంలో నేను టైం చూసి ఊరు మధ్యలో ఉన్న గడియార స్తంభానికి టైం పెట్టేవాడిని అన్నాడంట. మరి నువ్వెవడిరా, నువ్వెట్టా టైం పెడతావురా అంటే ఈడు వాచీ షాపులో టైం చూసి గడియార గోపురం మీద టైం పెడతాడంట. ఈ వాచీ కొట్టోడు గడియార స్తంభం చూసి వాడు వాచీలు టైం పెట్టుకుంటాడంట. గడియారం కొట్లో టైం ఏమో వాచీ టవర్ టైం పెట్టేవాడు టైం పెడతాడు, వాచీ టైం పెట్టుకునేవాడు గోపురం టైం చూసి ఈ టైం పెట్టుకుంటాడు. అంటే సన్నాసి రాసుకుంటే ఏం రాలింది, బూడిది రాలిందంట. అందుకే అదే అన్నమాట సామెతది. కాబట్టి ఈ లోక మర్యాద అనుసరింపక మీరెవరు కూడా మమ్మల్ని అనుసరించబాకండి. మమ్మల్ని అనుసరించి మేము చేసినట్టే చేయాలా, మేము చేసినట్టు ప్రసంగాలు చేయాలా, మేము చేసినట్టు ప్రాసలు చెప్పాలా, మేము చేసినట్టే వాయిస్ ఉండాలని అనుకోండి, ఏమవుతుంది, మీరు నేను రాసుకుంటే మసి రాలేదు, ఇక్కడికి ఏం రావడం. కాబట్టి ఎవరిని అనుసరించాలి? నీతిపరుడు యథార్థవంతుడు అయ్యున్న దేవుని ఆశ్రయించాలి. అందుకే ద్వితీయోపదేశకాండ గ్రంథం 6వ అధ్యాయం చివర రాయబడి ధర్మశాస్త్ర విధులను ఆచారములను నీవు గైకొన్నప్పుడు నీకు నీతి కలుగును అని రాయబడి ఉంటుంది అన్నమాట అండి. అందుకే దేవుని రాస్తారు, నీతి మార్గమున ఇంకా నీతి మార్గమున నిల్పును నన్ను, నీతిని నాకు తనసు నీతి దయచేయు. నాయన వీళ్ళు ఏం పాడుతున్నారు నాకు అర్థం కావట్లా, కొత్త పాటల పుస్తకం రాసినట్టున్నారు వీళ్ళు. వినండి, నీతి మార్గమున
నిల్పును, నన్ను నీతి లేని నాకు తన సునీతిని దయచేయును, స్వనీతిని త్రుంచును. వినండి, ఒకనొక దంపతులంట వారి దాంపత్య షష్ఠి పూర్తి చేసుకుంటున్నారంట అండి. ఎడో నా బోటోడు అన్నాడంట, అంకులు ఈ లోకంలో 10 ఏళ్ళు సంసారం చేయటమే కష్టంగా ఉంది, 25 ఏళ్ళు సంసారం చేయటమే కష్టం ఉంది, నువ్వు 50 ఏళ్ళు అట్లా సంసారం చేసేవు ఆంటీతో, నేను చెప్పండి అన్నాడంట. చెప్పు అంకులు, నేను కూడా అనుసరిస్తానంటే పెళ్లి రోజు అనుకున్నారంట. ఏంటంటే ఇంట్లో ఎవరు తప్పు చేస్తే వారు వాకిట్లో ఉంటారంట. ఇంట్లో ఎవరు తప్పు చేస్తే వారు వాకిట్లో ఉంటారంట. రేయ్ బ్రదర్, ఓ మాట ఇన్ను, సంసారం చేస్తూ 50 ఏళ్ళు అయింది కానీ నా బతుకంతా ఇంచుమించు 40 ఏళ్ళు వాకిట్లోనే గడిపా. ఎందుకంటే పదిరమ్మ గారు ఏమనుకోబాకండి, ఏ స్త్రీ కూడా ఏం చేయదు నేను తప్పు చేశానని ఒప్పుకోదు. అయ్యగారులు ఎంత ధైర్యంగా చెప్తున్నారు. ఒప్పుకోదు. మీ పాదిరం పక్కన ఉంటే మీరు ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకోలేరు. మాసేదో పొడుచుద్దనమాట. అటు చూడబాకండి, ఇటు చూడండి. వాళ్ళ ఫీలింగ్స్ మీకెందుకు? ఏమో అంగి వేసుకున్నా కూడా మీరు ఇంకా మొగుళ్ళేనా? కాదు, అంగి వేసుకున్నాక మనం యాజకులం, అంగి తీసినాక అది వేరు. కాబట్టి స్వనీతి ఎప్పుడు ఏం చేస్తుంది? ఐ ఆమ్ రైట్, యు ఆర్ రాంగ్ అంటది. కానీ సునీతి ఏం చేస్తుంది? నువ్వు రైట్ కాదు, నేను రైట్ కాదు, నువ్వు రాంగ్ కాదు, నేను రాంగ్ కాదు. రైట్ అనేది దేవుని వాక్యమే. ప్రభుని తెలుసుకుందాం. అందుకే ఇక్కడ రాస్తారు, ప్రతి సంగతిని మీకు తెలియని సంగతులను ఎవరినడిగి తెలుసుకోనండి? దేవుని తెలుసుకోనండి. అది మన మిషన్ తంతు. కాబట్టి వీరు ఎవరనగా స్తోత్ర సమాజికులు. వీరు నమస్కారము చేయుచు పిల్లరా తమ కిరీటములను సింహాసనం ఎదుట నిలిపిన వారు అనగా వీరు స్తోత్ర సమాజికులు. వీరు దైవ వాక్య విధేయులు. పిల్లరా, దీనిని బట్టి మనం గ్రహించవలసిన అంశం ఏమనగా, ఈ 24 పెద్దలు పాత నిబంధన విశ్వాసులకును నూతన నిబంధన విశ్వాసులకును ప్రతినిధులుగా బహుశా అనేకుల యొక్క భావం, వీరు ఎవరో వాక్యం రాయబడలేదు, వీరు ఆత్మస్వరూపులు, వీరు ఎవరో వారి ముఖం బట్టి వారి ముఖ కవలికలను బట్టి ఎవరు గుర్తుపట్టలేరు. బహుశా పరవాసి అయ్యున్న పరవశిస్తూ పరవాసిగా ఉన్న పద్మస్ ద్వీప వాసి అయిన యోహాను గారు కూడా గుర్తుపట్టలేదు. కాబట్టి వీరు 12 పాత నిబంధన గోత్రకర్తలను, నూతన నిబంధన 12 అపోస్తలులను అయ్యున్నారని అనేకుల యొక్క అభిప్రాయం. ఎందుకనగా పాత నిబంధన భక్తులకు ప్రతినిధులుగా వంశకర్తలు, అలాగే నూతన నిబంధన భక్తులకు ప్రతినిధులుగా అపోస్తలులు ఉన్నారంటకు కొన్ని వాక్యాధారములే మనకి నిదర్శనములు. మత్తయి సువార్త 19:28. లేదా మీ యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జన్మనందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. మనం ఒక అడుగు ముందుకు వెళ్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 3 నుండి 7 వచనాలు చదువుకుందాం. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో 24 పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో
దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. రైట్, 8వ వచనం. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను చూడండి, 24 పెద్దలు ఆ గొర్రె పిల్ల ఎదుట వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్నారు. ఏం పట్టుకున్నారంటండి? వీణలు పట్టుకున్నవారు, ధూప ద్రవ్యములు నిండిన పాత్రలు పట్టుకున్నవారు ఏం చేస్తున్నారంటండి? ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిల పడిరి. ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. కాబట్టి పెద్దలు నెంబర్ 1 వీణలు చేత పట్టవలసిన వారు. వీణలు అనగా ప్రవచనము. పెద్దలు అనువారు ప్రవక్తలు అయి ఉండాలి. నెక్స్ట్, ధూప ద్రవ్యములతో నిండిన పాత్రలను పట్టుకున్న వారు. ధూప ద్రవ్య పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. కాబట్టి పెద్దలు ప్రవక్తలు అయి ఉండాలి. పెద్దలు ప్రార్థన పరులు అయి ఉండాలి. అందుకే దైవజనుడు ఒక నియమం ఏర్పాటు చేశాడు. ఏంటి నియమం అనగా, మిషను పెద్దలందరూ విధి తప్పకుండా డిసెంబర్ 1 మంగళవారం నుండి మహాసభ ఆరంభమయ్యే ప్రతి మంగళవారం విధిగా మహాసభలు లేక మహోత్సవముల కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, ఇంత మహత్తరమైన కార్యమునకు మనం ప్రత్యక్ష సాక్షులము అంటే, ఈ అద్భుతమైన కార్యము జరుగుటకు మూలము ఏమై ఉన్నదండి? మన విసుగు లేని, విరామము లేని విజ్ఞాపనలు, ప్రార్థనలు అయి ఉంటూ ఉన్నవి. అవియే ఈవేళ ఈ అద్భుత కార్యమునకు మూలాధారము అయి ఉంటూ ఉన్నవి. పిల్లరా, మనం తెలుసుకున్న అంశాలు ఒక్కసారి నెమరు వేసుకొని గబగబా ముందుకు వెళ్దాం. 1, సింహాసన ఆసీనులు అధికారులు. 2వది, నీతిపరులు, విజయవంతులు, విజయశీలులు తెల్లని వస్త్రములు బట్టి. 3వది, వీరు అధికారము గలవారు, బంగారు కిరీటములు ధరించిన వారు. 4వది, వీరు విమోచన గీతం పాడి దేవుని కీర్తించువారు. వీరు స్తోత్ర సామాజికులు. వీరు పిల్లరా, ఇందాక మనం చూసాం, వీణలు పట్టిన వారు ప్రవచించువారు, ధూపద్రవ్యములు పట్టిన వారు ప్రార్థించువారు. ఇంకా మనం ముందుకు వెళ్ళి ఆలోచిస్తే, ఇవన్నీ ఎవరి పక్షముగా అనగా పరిశుద్ధుల పక్షముగా వీరు ప్రతినిధులుగా ఉన్నవారు అని మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, వీరు దూతలా అంటే దూతలు కారు. వీరు ఎవరు అంటే మనుషులే. ఎందుకనగా దేవుడు ఒక మాట, ప్రభు ఒక మాట తెలియజేస్తూ ఉన్నారు. ఏంటి ఆ మాట అనగా, ప్రకటన గ్రంథం 5:11 మరియు ఈ అంశాలన్నీ విడిగా వ్రాయబడి ఉన్నాయి. నెంబర్ 1, మరియు నేను చూడగా సింహాసనమును, నెంబర్ 1 జీవులను, నెంబర్ 2 పెద్దలను ఆవరించి ఉన్న, నంబర్ 4 ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారు
లెక్కకు కోట్ల కొలది ఉండెను. 4 సమాజములు. 1 సింహాసనమును, 2వది జీవులను, 3వది పెద్దలను, 4వది దూతలు. కాబట్టి వీరు ఖచ్చితంగా దూతలు అనే మాట ఆల్రెడీ రాయబడింది కాబట్టి వీరు దూతలు కారు. కానీ వీరెవరు? పరిశుద్ధులు లేక పరిశుద్ధుల ఆత్మలు అని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకనగా 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనములో పౌలు గారు మన ఆధిపత్యాన్ని, అధికారాన్ని అంతస్తు తెలియజేస్తున్న పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగుదురా. కాబట్టి ఇంగ్లీష్ భాషలో మనం చూస్తే మనమంట దూతలకు తీర్పు తీరుస్తామంట. ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ చదవగలరా? 1 కొరింథీ 6:2. క్రైస్తవ సంఘమా ఘన కార్యములు చేయు. 1 కొరింథీ 6:3 చదవండి బాబు. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా. మీరు ఎరుగరా? చూడండి, మనము ఎంత అధికారం గలవారం, ఎంత పెద్దదారులం అంటే మనమంట పరిశుద్ధులకు తీర్పు తీర్చాలంట. మనమంట ఎవరికి తీర్పు తీర్చాలంట? దేవదూతలకు కూడా తీర్పు తీర్చాలి. కాబట్టి దూతల కంటే మనం తక్కువ వారమా ఎక్కువ వారమా? ఎక్కువ వారమే. ఎందుకనగా దూతలు మన పరిచారకులు, దేవుడు మనకు అనుగ్రహించిన పరిచారకులు అయి ఉంటూ ఉన్నారు. ఇంకా మనం చూసినట్లయితే పిల్లరా, దూతలు ఆత్మస్వరూపులు. వారు వస్త్రము ధరించుకోరు, వారు ఎప్పుడు కిరీటం పెట్టుకోరు. వీరు వస్త్రము ధరించిన వారు, కిరీటము ధరించిన వారు, వీరు పెద్దల వరుసలో ఉన్నవారు. కాబట్టి వీరు పరిశుద్ధుల ఆత్మలు గల మహిమాన్వితమైన పరిశుద్ధులే. కానీ వీరెవరు కాదంటండి? దూతలు కారు. ఇంకొక అంశం మనం చూస్తే, మరి దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరం ఈ వైపు నూతన యెరూషలేము యొక్క బ్యాక్డ్రాప్, ఇక్కడేమో సింహాసనం యొక్క బ్యాక్డ్రాప్, అక్కడేమో దూతల యొక్క బ్యాక్డ్రాప్. కాబట్టి 4 రెక్కల గల కెరూబుల కన్నా, 6 రెక్కల కల్లా సిరాఫుల కన్నా మిన్నైన వారే ఎవరండి? ఈ యొక్క పరిశుద్ధులు అని మనం చూస్తూ ఉన్నాం. 24 అను లెక్క మనం ఒక్కసారి పరిగణలో తీసుకుంటే 12 ప్రభుత్వమునకు ఒక ఆధారం అయి ఉంటూ ఉన్నది. ఎక్కడ ప్రభుత్వం కనపడ్డా ఏమని రాయబడి ఉంటుందండి? 12. కాబట్టి మన వారు ఢిల్లీ వెళ్ళి నాకు ఇచ్చిన ఒక నివేదిక ఏంటంటే, బ్రిటిష్ వారు అంటండి మన పాత పార్లమెంటుకు 12 గుమ్మాలు పెట్టి 144 స్తంభాలు పెట్టి నిర్మించారంటండి. ఎందుకంటే అధికారమునకు అది మూల కేంద్ర ప్రతిబింబము. కాబట్టి ఈలోగా మన మోడీ బావగారు ఏం చేశారంటే దాన్ని తీసేసి పక్కన శవపేటికలో ఉన్న ఒక పార్లమెంట్ కట్టేశాడు. శవపేటిక నేను అన్నా, రాజకీయవేత్తలే అన్నారనమాట. అంటే శవపేటిక ఆకారంలో ఉన్న పార్లమెంట్లో ఏమైపోయింది? ప్రజాస్వామ్యమే భూస్థాపితం అయిపోయింది. అందుచేత మొన్న మనం చూసాం, ప్రతిపక్ష నాయకులందరినీ సస్పెండ్ చేసి ఏం చేశారు? గొర్రెల్లా బయటికి ఎంటేశారు అనమాట. అందుకే అప్పుడే చెప్పాడు, ప్రజాస్వామ్యానికి కొత్త పార్లమెంట్ ఏం చెప్పండి? శవపేటిక. చూస్తున్న గుండె గుబేలంది. గురు బాబు ఇదేంట్రా బాబు, శవంలాగా ఉంది, సారీ కాఫిన్ లాగా ఉంది అని భయం వేస్తుంది అనమాట. కాబట్టి 12 పితామహులు, 12 గోత్రకర్తలు, 12 గోత్రములు, 12 నూతన యెరూషలేము యొక్క ద్వారములు, ప్రతి ద్వారం యొక్క 12 దూతలు, అలాగే ప్రతి గోత్రము నుండి 12,000 నియమితులు, 12 × 12,000 అనగా 1,44,000 మంది పెద్దలు అని మనం చూస్తూ ఉన్నాం.
కాబట్టి వీరు అనుభవము లేని వారు కారు. వీరెవరంటండి? అనుభవము గలవారు. అందుచేత నెరిసిన వెంట్రుకలు, తలకేంటంట కిరీటాలు. మీరు చూడండి, వేదిక మీద ఉన్న వాళ్ళందరూ తెల్ల తలలు ఉంటాయి అన్నమాట, నాతో సహా. రేపు చూస్తారు తెల్ల తలకాయ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ అధికారం అనుభవము గలవారికి, పెద్దలు అనగా మెచ్యూర్డ్ ఏజ్డ్ వారికి అన్నమాట అండి. కాబట్టి వీరు నోవిసెస్ అనగా అనుభవము లేని వారు కారు. వినండి, ఒక పిల్లంట తల్లి దగ్గరికి వచ్చి, ఏమ్మా నీకు తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి, ఏంటమ్మా సంగతి అంటే, తల్లి చెప్పిందంట పిల్లకి, ఇదిగో అమ్మాయి, నన్ను ఏసారి ఇబ్బంది పెడతావో, నన్ను ఎన్నిసార్లు ఇబ్బంది పెడతావో, నన్ను ఎన్నిసార్లు బాధ పెడతావో, నువ్వు బాధ పెట్టినప్పుడల్లా, ఇబ్బంది పెట్టినప్పుడల్లా నా తల్లో తల్ల వెంట్రుక వస్తుందంటండి తల్లి. ఇంకా మారు మాట్లాడక, నిజమే అమ్మా, నేను తప్పు చేసినప్పుడల్లా, ఇబ్బంది పెట్టినప్పుడల్లా తల్ల వెంట్రుక వస్తే ఎందుకు అమ్మమ్మకి అన్ని తల్ల వెంట్రుకలు ఉన్నాయి అన్నాడు. కాబట్టి గమ్మత్తుగా చెప్తా, నా దృష్టం ఏంటంటే ఎంత మంచివాడిని అంటే, ఇప్పటికీ మా అమ్మగారికి ఒక తల్ల వెంట్రుక లేదు, అన్ని నల్ల వెంట్రుకలే. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. దేవుని బిడ్డలారా, నేను మురిసిపోతా. మా అమ్మకి నేను ఎప్పుడు ఏం చేయాలా, ఇబ్బంది పెట్టలేదు కాబట్టి మా అమ్మగారికి ఏ వెంట్రుకలు లేవు. బహుశా అనుకుంటున్నా, ఈ మీటింగ్ అయిన తర్వాత బహుశా ఒక ఫ్యాన్సీ కొట్టు పెట్టి డై అమ్మితే సుమారు ₹1,00,000 లాభం వస్తుందేమో. కాబట్టి మీరు కొట్టుకోబాకండి తలకి రంగు, యాజకులారా. మీ తండ్రులు కొట్టండి రంగు. మీ తండ్రులు కొడితే మీరు మంచోళ్ళు అనమాట అండి. మీరు కొట్టుకుంటే మీ పిల్లలు మంచోళ్ళు. అర్థమైందా? కాబట్టి దేవుని బిడ్డలారా, వీరు అనుభవం గలవారు, మహాశ్రమ అనుభవం గలవారు. మహా అనుభవములో నుండి, మహావేదనలో నుండి, మహాయాతనలో నుండి వీరు గనులు, అనుభవజ్ఞులు, విశ్వాసములో పరిపూర్ణులు, వీరు ఆత్మానుసారముగా బలవంతులు అని మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనములో మనం చూస్తాం, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. వినండి, ఈవేళ పిల్లలకి చదవటమే రావట్లేదు. విచారం. ముందుకెళ్దాం. అలంకారం. పిల్లరా, వీరి యొక్క వస్త్రములు దగదగా మెరయుచున్న వస్త్రములు. వీరు అనుభవజ్ఞులు. అలాగే వీరు మరి ఒక అంశం చూస్తే సంగమునకు ఆదర్శప్రాయులు. పిల్లరా, నాకు పరమందు కిరీటం ఉన్నది అని పౌలు గారే సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. 2వ తిమోతి 4:6-7-8. 2వ తిమోతి 4:6-7-8. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడుతుని. వినండి, నీతిగా, భక్తిగా, యథార్థముగా పోరాడు వారికి దేవుడు పరమందు ఏమి అమర్చినారు? కిరీటం. ఆ కిరీటం ఈ పెద్దలు ధరించిన వారిని మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసమును కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువే అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికి అనుగ్రహించును. ఉండండి. తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికి అనుగ్రహించును. వినండి,
మనమందరం ఎవరము? యేసయ్య ప్రత్యక్షత అపేక్షించువారము. అన్నం సాంబార్ అపేక్షించువారమా? దైవ ప్రత్యక్షత అపేక్షించువారమా? మనం దైవ ప్రత్యక్షత అపేక్షించువారం. అందుకే ఆ అపేక్షతోనే మనం అందరం ఒకరికొకరు ఏమని చెప్పుకుంటాం? చెప్పండి గట్టిగా, మరణాత. చెప్పండి, మీ పక్క వారికి చెప్పండి, మరణాత. కాబట్టి ఆ గొప్ప అపేక్ష గల వారమై ఉన్న మనమే ప్రభువైన యేసు త్వరగా రమ్ము. ఎంత సిద్ధపడితే మనం ఆ మాట అనగలం? ఈ అపేక్ష సిద్ధపడిన వారి అపేక్ష, సిద్ధపడని వారి అపేక్ష, సిద్ధపడిన వారి అపేక్ష అని మనం చూస్తున్న వారమై ఉన్నాం. సరే, ముగించుకుందామండి. పిల్లరా, వీరు ఎవరనగా హతసాక్షులు. తమ స్వార్థ హితోపదేశము కొరకు హతమగుటకు కూడా వెనుకాడని భక్తులు, పరిశుద్ధులు అని మనం చూస్తూ ఉన్నాం. గమనించండి. ఫాక్స్ బుక్స్ ఆఫ్ మార్టియర్స్ అనే పుస్తకంలో ఉన్న హతసాక్షులందరూ కూడా అగ్నికి కానీ ఖడ్గమునకు కానీ వారు భయపడక, వారు వెనక్కి తగ్గక, వారు తమ శరీరములను బలి అర్పించుటకు కూడా వెనుకాడనందున వారి ఆత్మలు స్వర్గమందు సదా ఏలే ధన్యత దేవుడు వారికి దయచేసిన వారై ఉన్నట్లు మనం చూస్తూ ఉన్న వారమై ఉన్నాం. కాబట్టి అందులో మన పాత్ర, అందులో మన యొక్క మరి వారసత్వం ఏమైనదో చూసి ముగించేసుకుందాం. అదేమనగా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. అటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకుని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకే స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. కాబట్టి ఆ మహా సైన్యములో, ఆ మహా జన సమూహములో విజయమునకు ప్రతిరూపమై ఉన్న మట్టలు చేతపట్టుకొని మనం కీర్తించు సమాజములో చేరువారమై ఉంటాం. అటు చేరువారి సంఖ్యలో మనము కూడా ఉంటాం అని ఈ యొక్క దివ్య దర్శనం బట్టి యోహాను గారు మనకి ఒక గొప్ప నిరీక్షణ, విశ్వాసం, ఆధారం దయచేస్తూ ఉన్న వారై ఉన్నట్లు మనం గ్రహిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రకటన 14:3, 19:4 చదువుకొని ముగించేసుకుందాం. 14:3 వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొన జాలరు. గమనించండి, 4 జీవులు, ఈ పరిశుద్ధులు దేవునికి నూతన కీర్తన పాడుచు ప్రస్తుతిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రస్తుతించు వారు, దేవుని సదా ఆరాధించు పెద్దలుగా వీరు ప్రతిబింబములుగా మనకు కనబడుతూ ఉన్నారు. అలాగే ప్రకటన 19:4 అప్పుడు ఆ 24 పెద్దలును 4 జీవులను సాగిలపడి ఆమేన్, ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి. కాబట్టి వారు నిశ్చయము పరమ సింహాసనమందున్న దేవునికి కీర్తి, స్తుతి, ఘనత ఆరోపిస్తూ ఉన్న రీతిగా మనం కనుగొనగలుగుతున్నాం. కాబట్టి పెద్దలకు ఉండవలసిన దివ్య సద్గుణములు అద్దుకొన్న వారు ఈ 24 పెద్దలు. కాబట్టి వారు కూర్చున్నవి కుర్చీలు కాదు, వారు కూర్చున్నవి ఏంటి చెప్పండి? సింహాసనములు.
కాబట్టి కుర్చీకి అధికారం లేదు, కానీ సింహాసనం మనకి ఏమిటి చెప్పండి? అధికారం, ఆధిపత్యం, ఘనత, అలాగే పాలించు ఒక గొప్ప అంతస్తు ఆ సింహాసనము కొన్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఆ పెద్దలను ప్రతినిధులుగా మనము వీక్షిస్తూ ఈ 2024 సంవత్సరంలో జరిగే ఈ మహోత్సవములలో దేవుని మహాకృపను బట్టి మరలా ఎప్పుడు ఈ ప్రాప్తం మనకు లభిస్తుందో మనకు తెలియదు. 28వ తారీఖు అనగా రేపు మరొక్కసారి మనం ఆరాధించువారమై ఉన్నాం. అందుచేత ఈ పెద్దలు, సింహాసన ఆసీనులు, కిరీటదారులు, వీణలు అనగా ప్రవచించువారు, ధూపద్రవ్యములు అనగా పాలించువారు, తెల్లని వస్త్రములు అనగా జయించిన వారు, వీరు నీతిపరులు, భక్తిపరులు, అలాగున దేవునికి సాగిలపడువారు, తమ అధికారమును ఆధిపత్యమును దేవునిదుట వ్యర్థమని భావించి దేవునిదుట తమ కిరీటములను పెట్టి తమ ప్రభుత్వములు స్వల్పము, దేవుని ప్రభుత్వము విశిష్టము అని తమ క్రియల ద్వారా ప్రదర్శించువారే ఈ పెద్దలు అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కిరీటములు పెట్టు విధానం పిల్లరా, చక్రవర్తి ఆగస్టు చక్రవర్తి పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు తన సెనెట్లోకి తన సామంతులను లేకపోతే మంత్రులను, రాజులను పిలిపించినప్పుడు వారంటండి తమ కిరీటాలన్నీ తీసి చక్రవర్తి ముందు పెట్టి, చక్రవర్తి, ఈ కిరీటాలన్నీ నీవే మాకు అనుగ్రహించినవి, నీ వలననే కిరీటములు మాకున్నవి, నీవు లేకపోతే మాకు కిరీటములు లేవు, ఇదిగో కిరీటములన్నీ నీ ముందు మేము పెట్టి నీకు లోబడుతూ ఉన్నాం అని శిరస్సు వంచి రోమా ప్రభుత్వములో చక్రవర్తి ఎదుట వారు సాగిలపడి నమస్కరించేవారంటండి. అలాగుననే ఆ రోమా ప్రభుత్వ పరిపాలన తీరు యొక్క మాదిరిగానే ఈ పరలోకపు దూతలకు కూడా దేవా నీ ఆధిపత్యం ముందు, నీ విమోచన కార్యం ముందు, నీ మహిమ ప్రభావ పరాక్రమముల ముందు మేమే పాటి అని వారు శిరస్సు వంచి సాగిలపడి విధేయులై తమ ఆధిపత్యములన్నీ ఆయన వలననే కలిగినవని ఒప్పుకుంటూ వారు తమ ఆధిపత్యములను దేవునికి అర్పించుట, సమర్పించుట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ లోక పెద్దలైన వారిని పరిగణలో తీసుకొనక ఆ పరలోక పెద్దలైన వారిని మన మాదిరులుగా మన ముందు ఉంచుకొని వారు అడుగుజాడలో నడిచి వారి వలె మనము కూడా రేపు గొర్రెపిల్ల వివాహ విందు మహోత్సవములో పాల్పొందగల మహాధన్యత ఈ బైబిల్ మిషన్ మహోత్సవముల ద్వారా గొర్రెపిల్ల అయ్యున్న ప్రభువే మనందరికీ సంప్రాప్తింప చేయును గాక. దయగల ప్రభా, కృపగల తండ్రి, ఈ మహోత్సవములో పేదలముగా ఏకీవించు మేము పరలోక పెద్దలైన వారిని మాదిరులుగా పెట్టుకొని వారి భక్తి, వారి విధేయత, వారి నీతి, వారి స్తుతి, వారి ప్రవచన స్థితి, వారి యొక్క వినయ స్వభావం, వారి యొక్క పరిపూర్ణ సాగిలపాటు మేము సదా అలవరుచుకుంటూ దేవా వీటినే అలంకారముగా మేము కలిగి జీవించగలుగుటకు ఈ మహోత్సవములే ఒక ఆధారమగునట్లు మా అందరి పట్ల మీ కృప చూపించమని కుటుంబ పెద్దలైనా, సంఘ పెద్దలైనా, సమాజ పెద్దలైనా ఇట్టి విధేయ మనస్సు, వినయ మనస్సు ఆభరణముగా ధరించి జీవించగలుగు భాగ్యం మాకు సదా ప్రసాదించమని యేసు స్వామి పరిశుద్ధ నామమున వినయముతో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. సమయం కొంచెం మించింది, మన్నించండి. ఏకీవించిన మిషన్ పెద్దలకు, దైవ అభిషక్తులకు, అలాగే చేసిన అతిథులకు, అలాగే
సభాసదులందరికీ హృదయపూర్వక వందనములు. మరణాత. మరణాత.